శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపుపై హైరాణ పడుతున్నారు. ఆయన ఈసారి గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుందట. ధర్మాన ప్రసాదరావు ఈసారి తనను ఒగ్గేయమని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పినా జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. లేదు లేదు అన్నా నువ్వు పోటీ చేయాల్సిందే అంటూ బలవంతంగా రంగంలోకి దించుతున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలకు శ్రీకాకుళం లాంటి నియోజకవర్గాల్లో తిరుగు లేకుండా ఉండాలి. కానీ సీన్ చూస్తే మాత్రం అలా లేదంట. ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా ఆయనకు డౌట్ కొడుతుందన్న కామెంట్స్ ఆయన వర్గం నుంచే వినిపిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. సబ్జెక్ట్ పై కమాండ్ ఉంది. ఆయన మాట్లాడుతుంటే అరటిపండు తోలు వల్చి నోట్లో పెడుతున్నట్లుగా ఉంటుంది. ఆయన ప్రసంగం విన్నవారు ఎవరికైనా చివరికి ప్రత్యర్థి పార్టీ నేతలకైనా ధర్మాన మంచి వక్త అని అనిపించక మానదు. ధర్మాన ప్రసాదరావుకు జగన్ 2వ విడత విస్తరణలో భాగంగా తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఆయన 15 ఏళ్ల శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేసిన ఆయన విషయంలో కొంత అసంతృప్తి అయితే ఉంది. అయితే ఈసారి టీడీపీ కూడా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు చెక్ పెట్టేందుకు ప్లాన్ మార్చింది. గుంటా కుటుంబాన్ని పక్కన పెట్టింది. గుండా కుటుంబం కూడా 3 సార్లు సిక్కోల నుంచి విజయం సాధించారు. ఈసారి కూడా తమకే టికెట్ అని అనుకున్నప్పటికీ వారిని పక్కన పెట్టి ఈసారి గొండు శంకర్కు ఇచ్చింది. దీంతో గుండా కుటుంబం తాము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. గుండా కుటుంబం అయితే పోటాపోటీగా ఉండేదని ధర్మాన ప్రసాదరావు భావించారు. కానీ గొండు శంకర్కు ఇవ్వడంతో తన గెలుపు సులువుగా మారుతుందని భావించిన క్షేత్రస్థాయిలో మాత్రం అది కాదని తెలుతుందంట. ఇక్కడ బలం టీడీపీ కన్నా జగన్ విధానాలపై వ్యతిరేకత తనను దెబ్బతీస్తుందని ఆయన చేయించుకున్న సర్వేలో స్పష్టమవుతుందంట. శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవాలంటే పట్టణ ఓటర్లే కీలకం. అయితే ఈసారి పట్టణాల ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చేయించుకున్న సొంత సర్వేలో తేలడంతో ఆయన తాను ఓడిపోవడం అంటూ జరిగితే అది జగన్ వల్లనేనని అంటున్నారు. సులువుగా గెలవాల్సిన స్థానం నుంచి గెలవలేదంటే తన పైన వ్యతిరేకత కన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా మారడం వల్లనేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో ఈసారి గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. మరి చివరకు సిక్కోలు ప్రజలు చివరకు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు అన్నది మాత్రం ఫలితాల తేదీ జూన్ 4న తెలియాల్సి ఉంది.